హాయ్ గైస్, గూగుల్ అఫీషియల్గా పిక్సెల్ 4 అయితే లాంచ్ చేసింది. బట్ సాడ్లీ ఇండియాకి అయితే తీసుకురావట్లేదు, ఇండియాలో లాంచ్ కూడా చేయట్లేదు. ఎస్ గైస్, నేను చెప్పేది రియల్లీ ఏం జోక్ చేయట్లేదు నేను. సో మీకు కొంచెం షాకింగ్ ఉండొచ్చు, కాకపోతే ఇది ట్రూ అనమాట. ఎందుకు పిక్సెల్ 4 ఇండియాలో లాంచ్ కావట్లేదు అని మీకు డౌట్ రావచ్చు. ఎందుకంటే పిక్సెల్ 4లో మీకు చాలా ఎగ్జైటింగ్ యూనిక్ ఫీచర్స్ అయితే యాడ్ చేస్తారు యాజ్ కంపేర్ టు ప్రీవియస్ పిక్సెల్ ఫోన్స్. ప్రీవియస్ పిక్సెల్ ఫోన్స్ అంటే మీకు పిక్సెల్ 3 కానీ పిక్సెల్ 3 XLలో ఏదైతే ఫీచర్స్ ఉన్నాయో ఆ ఫీచర్స్తో కంపేర్ చేసుకుంటే ఇంకా బెటర్ ఫీచర్స్ అయితే యాడ్ చేస్తారు. అంటే పిక్సెల్ ఫోన్ అంటే మనకు గుర్తొచ్చేది సింగిల్ కెమెరాతో చాలా అద్భుతాలు చేస్తుంటుందని చెప్పుకోవచ్చు. ఇప్పుడు సింగిల్ కెమెరా తీసేసి డ్యూల్ కెమెరా యాడ్ చేశారని చెప్పుకోవచ్చు. మంచి ఫ్లాగ్షిప్ కెమెరాస్ అని చెప్పుకోవచ్చు. ఇవి డ్యూల్ కెమెరా యాడ్ చేశారు. అండ్ OnePlus 70 Proలో ఉన్న అండ్ 7 Proలో కూడా ఉంది. అండ్ OnePlus 7 Pro 70 Pro అండ్ 70లో ఉన్న 90Hz రిఫ్రెష్ రేట్ డిస్ప్లే కూడా దీంట్లో యాడ్ చేశారని చెప్పుకోవచ్చు. అండ్ 3D ఫేస్ అన్లాక్ మనకు ఐఫోన్స్లో చూస్తుంటాం. సో ఇట్లా చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎగ్జైటింగ్ ఫీచర్స్ అయితే యాడ్ చేశారు మనకు పిక్సెల్ 4లో. ఈ ఎగ్జైటింగ్ ఫీచర్స్తో పాటు ఇంకో ఎగ్జైటింగ్ ఫీచర్ ఉందని చెప్పుకోవచ్చు. సో ఇది మెయిన్ ఫీచర్ ఈ ఫోన్కి సాలిడ్ రడార్ చిప్ అనమాట. ఈ సాలిడ్ రడార్ చిప్ ఏంటంటే మీకు ఫోన్ని టచ్ చేయకుండా, అంటే ఫోన్ని డిస్ప్లే టచ్ చేయకుండా మీరు గెస్టర్స్ అయితే తీయొచ్చు. అంటే గాల్లోనే మీరు గెస్టర్స్ అయితే తీయొచ్చు. సాంగ్స్ని చేంజ్ చేసుకోవచ్చు, వాల్యూమ్ని ఇంక్రీజ్ చేసుకోవచ్చు, అండ్ కాల్స్ని ఆన్సర్ చేయొచ్చు, రిజెక్ట్ చేయొచ్చు, సైలెన్స్ మోడ్లో పెట్టుకోవచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే మీకు ఫోన్ మీరు పట్టుకుంటే ఆటోమేటిక్గా ఫోన్ డిస్ప్లే అయితే ఆన్ అవుతుంది. అండ్ ఎప్పుడైతే మీ హ్యాండ్ ఫోన్ నుంచి రిమూవ్ అవుతుందో, అంటే దూరం అవుతుందో, అప్పుడు మీకు ఫోన్ డిస్ప్లే అయితే ఆఫ్ అవుతుంది. సో ఇట్లా గెస్టర్స్ అయితే ఇవ్వచ్చు, మోషన్ గెస్టర్స్ అనమాట. సో ఈ గెస్టర్స్ అన్ని మీకు సాలిడ్ రడార్ చిప్ అయితే డిటెక్ట్ చేస్తుందని చెప్పుకోవచ్చు. సో ఇది సాలిడ్ రడార్ చిప్. సో ఇప్పుడు ఇండియాకి ఎందుకు రావట్లేదు ఈ పిక్సెల్ 4 అంటే మీకు ఏదైతే సాలిడ్ రడార్ చిప్ ఉందో, ఈ సాలిడ్ రడార్ చిప్ వచ్చేసరికి 60Hz ఫ్రీక్వెన్సీని అయితే యూజ్ చేస్తుంది. సో 60Hz ఫ్రీక్వెన్సీ అంటే మీకు US అంటే అమెరికా లాంటి దేశంలో మీరు పబ్లిక్ యూజ్ అయితే పాసిబుల్ అవుతుంది. కాకపోతే ఇండియా వైజ్కి వచ్చేసరికి మీకు దీంట్లో ఇండియా వైజ్కి సాలిడ్ రడార్ చిప్ వచ్చేసరికి 57 నుంచి 64 వరకు ఫ్రీక్వెన్సీని అయితే యూజ్ చేస్తుంది. సో ఇండియాకి అయితే అంత మీకు పాసిబుల్ లేదు, మనకు పబ్లిక్ యూజర్స్కి అయితే మీకు అంత సపోర్ట్ అయితే లేదు. సో అంత ఫ్రీక్వెన్సీ అయితే మనకు సాలిడ్ రడార్ చిప్ అయితే సపోర్ట్ అయితే లేదని చెప్పుకోవచ్చు ఇప్పటికీ ఇండియాలో అయితే. సో ఇది మెయిన్ రీజన్ ఇండియాకి పిక్సెల్ 4 రాకపోవడానికి. సో ఇది ఒక మెయిన్ రీజన్ అని చెప్పుకోవచ్చు. అండ్ గైస్, ఏదైతే సాలిడ్ రడార్ చిప్ ఉందో, సాలిడ్ రడార్ చిప్ వచ్చేసరికి 53 కంట్రీస్లో అవైలబుల్ ఉందన్నమాట. సో 53 కంట్రీస్లో మన కంట్రీ అయితే లేదు. అండ్ ఆల్రెడీ గూగుల్ కూడా మనకు ఇండియన్ గవర్నమెంట్ దగ్గర పర్మిషన్ తీసుకోవడంలో ఫెయిల్ అయిపోయిందని చెప్పుకోవచ్చు. సో ఈ పిక్సెల్ 4 సంబంధించింది, అందుకే మనకు పిక్సెల్ 4 అయితే ఇండియాలో లాంచ్ అవ్వట్లేదు. గూగుల్ చెప్పే సమాధానం చూసుకుంటే, సో మేము ప్రతి ఒక్క ప్రోడక్ట్ వరల్డ్ వైడ్గా లాంచ్ చేస్తుంటాం, ప్రతి ఒక్క దగ్గర మేము అవైలబిలిటీ అందుబాటులో ఉంటాము. కాకపోతే పిక్సెల్ 4 మొబైల్ ఒక్కటి మేము ఇండియాలో లాంచ్ చేయట్లేదు, లాంచ్ చేయం కూడా, మేము డిసిజన్ అయితే తీసేసుకున్నామని స్ట్రైట్ ఫార్వర్డ్ చెప్పేస్తుంది. సో పిక్సెల్ 4 కాకుండా పిక్సెల్ 4 ఏదైతే మీకు లాస్ట్ ఇయర్లో పిక్సెల్ 3 ఏదైతే బడ్జెట్ ఫోన్ అని కూడా వీళ్ళు లాంచ్ చేస్తారు కదా, సో ఆ దానికి సక్సెసర్గా పిక్సెల్ 4 అయితే మేము తీసుకొస్తాము. అండ్ ఫ్యూచర్ పిక్సెల్ డివైజెస్ కూడా వస్తాయి. కాకపోతే పిక్సెల్ 4 అయితే మేము ఇండియాకి తీసుకురామని వీళ్ళు గూగుల్ అయితే ఆన్సర్ ఇస్తుంది. సో ఇది కూడా ఒక రీజన్ అని చెప్పుకోవచ్చు. ఇండియాలో మనకు పిక్సెల్ ఫోన్స్ అయితే చాలా తక్కువ సేల్ అవుతుంటాయి. సో అంత హిట్ అయితే కావు మనకు పిక్సెల్ 2 XL కానీ పిక్సెల్ 3 XL ఇవన్నీ ఫోన్స్ మనకి ఇండియాలో అంత ఎక్కువ సేల్స్ అయితే కావు. సో మ్యాక్సిమం అందరూ కెమెరా కోసం కొంటుంటారు. సో ఎక్కువ కెమెరా కోసం కొంటుంటారు, కాకపోతే Gcam ఇన్స్టాల్ చేసుకుంటారు చాలామంది. సో దాంట్లోనే సరిపోతుంది. కాకపోతే పిక్సెల్ డివైస్ పర్టికులర్గా ఎవరు కొనరు. సో వాళ్ళు బడ్జెట్ ఫోన్ అని తీసుకొస్తున్నారు. కాకపోతే ఏదైతే మీకు పిక్సెల్ 3 ఉందో, సో అది బడ్జెట్ ఫోన్ అని తీసుకొచ్చారు. కాకపోతే అది ఇండియాకి వచ్చేసరికి 40,000 లభిస్తుంది. మీకు 40,000 మీకు స్నాప్డ్రాగన్ 710 ప్రాసెసర్ లభిస్తుంటుంది. 710 మీకు 15,000 కూడా లభిస్తుంటుంది అని చెప్పుకోవచ్చు. ఎవరైతే కెమెరా కోసం కొనాలనుకుంటున్నారో వాళ్ళే కొంటారు. సో చాలా తక్కువ సేల్స్ అవుతున్నాయి ఇండియాలో అయితే. సో ఇదొక మెయిన్ రీజన్, ఇదొక రీజన్. ప్లస్ ఆ సాలిడ్ రడార్ చిప్ అయితే ఇండియాలో సపోర్ట్ లేదు కదా, అది కూడా ఒక రీజన్ అని చెప్పుకోవచ్చు ఇండియాకి పిక్సెల్ 4 రాకపోవడంలో. సో ఇది గైస్, ఓవరాల్గా పిక్సెల్ 4 ఇండియాకి ఎందుకు రాడనేది మీకు కొంచెం ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చాను అనుకుంటున్నాను. సో ఖచ్చితంగా వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఖచ్చితంగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్, ఎందుకంటే ఇలాంటి మంచి ఇన్ఫర్మేషన్ వీడియోస్ అయితే మీకు ఫ్యూచర్లో తీసుకొస్తుంటాను. సో దిస్ ఇస్ Nani, లెట్ బి సైనింగ్ ఆఫ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఐ విల్ సీ ఇన్ ద నెక్స్ట్ వన్. బై నౌ.